హాయ్ ఫ్రెండ్స్, బిఫోర్ వీడియోలో కటింగ్ వీడియో చూశారు కదా, అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చూడండి. మీరు కటింగ్ వీడియో చూసినప్పుడు స్టిచ్చింగ్ కూడా చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుందాము. చూడండి, డిజైన్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టేసుకొని మనకి లైనింగ్ అనేది నెక్ కింద మార్కింగ్ ఇచ్చాం కదా, ఆ నెక్ అనేది వర్క్ కి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. పై వైపున టక్స్ అనేది మన నెక్ కి కరెక్ట్ గా ఉన్నాయా లేదనేది చూసుకొని ఇలా పిన్నులు అనేది పెట్టేసేయండి. అంటే క్లాత్ అనేది అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్ గా ఉంటుందన్నమాట. టక్స్ మనకి నెక్ కి కరెక్ట్ గా రావాలన్నమాట. ఇలా ఉండేటట్టు పెట్టేసుకొని పిన్నులు పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే పై వైపున ఒక మనం లూజ్ కుట్ అనేది వేసుకోండి, లేదా ఒక సైడ్ కి మనకి వర్క్ పక్కన ఆ క్లాత్ అనేది జరగకుండా ఉండడం కోసం అయితే ఒక రౌండ్ అనేది నీట్ గా కుట్టేసేయండి. ఇది సేఫ్టీ కోసం కుట్ అనమాట. ఈ విధంగా నీట్ గా కుట్ అనేది వేసుకుంటూ వచ్చేసేయాలి. తర్వాత వచ్చేసి ఇలా కుట్టేసాం కదా, ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి. అంటే మనకి వెనకాల వైపు మనకి కరెక్ట్ గా నెక్ అనేది ఉంది కదా, ఇప్పుడు నెక్ పక్కనే కుట్ అనేది వేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా ఇలా పెట్టేసుకొని నెక్ పక్కనే కుట్టుకుంటూ రావాలి. దగ్గర నుంచి కూడా చూపిస్తాను చూడండి. ఇలా నీట్ గా కుట్టుకుంటూ రావాలి. క్లాత్ ని తిప్పుకోవాలి నీట్ గా. వర్క్ మీద మటుకు కుట్టు అనేది అస్సలు పడకూడదు. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక పావించి మెయింటైన్ చేసుకుంటూ నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు రివర్స్ చేసేసుకోండి లైనింగ్ ని. ఈ పిన్నులు ఉన్నాయి కదా, ఈ పిన్నులు అనేది తీసేసుకొని ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసి లైనింగ్ పైన కుట్టుబడేటట్టు ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా కుట్టిన తర్వాత లైనింగ్ వెనక్కి నెట్టేసేయండి. ఇలా నెట్టేసి ఒక కుట్టు అనేది వేసుకోండి. లైనింగ్ బయటికి కనిపించకుండా నీట్ గా కుట్టు వేసుకోవాలి. ఇలా కొంచెం కూడా మనకి లైనింగ్ బయటకు వచ్చినట్టు అనిపించకూడదు. ఫినిషింగ్ అనేది నీట్ గా ఉండదు. చూడండి, ఈ విధంగా మనం కుట్టేసాం కదా, చాలా అంటే చాలా నీట్ గా వచ్చింది కదా. నేనైతే నెక్కులన్నీ రివర్స్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరైతే అదే విధంగా మిషన్ మీద కుట్టు వేసుకునే పని అయితే వేసుకోండి. నేనైతే గ్లూ అనేది వేస్తాను, అంటే ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఆ డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ అనేది లోపలికి ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ నెక్ వెడల్పుకి నెక్ పొడవకి టక్స్ అనేది ఇచ్చేసాం కదా, ఆ టక్స్ అనేది ఈ వర్క్కి ఫ్రంట్ పార్ట్ వర్క్కి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఆల్రెడీ వెడల్పుకి టక్స్ ఇచ్చాము, పొడవుకి టక్స్ ఇచ్చాము, సమానంగా పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు రివర్స్లో ఈ విధంగా నెక్ కరెక్ట్గా కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా కుట్టు వేసేయాలి. ఒక పావించి మెయింటైన్ చేసుకుంటూ నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా ఇలా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా రివర్స్ చేసేసుకొని లైనింగ్ పైన కుట్టుబడేటట్టు కుట్టు అనేది వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ దానిపైన ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ఇలా వేసేసుకొని మేము గమ్ము వేసుకోంలే అనుకుంటే పై వైపున ఇలా నీట్గా కుట్టు అనేది వేసుకోవాలి, ఎక్కడ ముడతలు రాకుండా. నేనైతే గమ్ అనేది వేస్తానండి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అంటే మనకి అతుకు అనేది పడుతుంది కదా, ఆల్రెడీ క్లాత్ అనేది మీరు కటింగ్ చూసినట్లయితే స్టిచ్చింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చండి. ముందు కటింగ్ చూడండి, తర్వాత స్టిచ్చింగ్ అనేది చూడండి, మీకే ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇలా కుట్టు వేసేసుకోండి. తర్వాత దీనికి కూడా సేమ్ అదే విధంగా ఇలా పై వైపున ముక్క పెట్టేసుకొని ఇలా
పావించి మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కుట్టుకోవాలి. తర్వాత రివర్స్ చేసేసి టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ 2 హ్యాండ్స్ అనేది సమానంగా పెట్టేసుకోండి. ఇలా నీట్గా సమానంగా పెట్టేసి మనం మధ్యలో టక్స్ అనేది ఇచ్చేసాం కదా, షోల్డర్కి మధ్యలో హ్యాండ్కి మధ్యలో ఆ టక్స్ దగ్గర ఇలా ఫింగర్ పెట్టేసి సమానంగా మడిచేసేయండి. పై ఫ్యాబ్రిక్ని ఫేస్ చేసుకుంటూ కింది క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అనేది ఉంది కదా, దాన్ని అయితే నీట్గా కట్ చేసేయండి. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, అసలు మనకి జాయింట్ అనేది వేసినట్లు అస్సలు అనిపించదు అనమాట. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. మనకి ఇదిగోండి ఇక్కడ పీసులు పీసులుగా ఉంది కదా, ఈ క్లాత్ అనేది నీట్గా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసేయిన తర్వాత ఇప్పుడు మనకైతే అతుకు అనేది పడుతుంది. నాకైతే ప్లెయిన్ క్లాత్ అనేది లేదనమాట, అస్సలు మిగలలేదు. అంచు క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే పై వైపుని పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. క్రాస్ లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ వచ్చేసి ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచ్ అనేది ఇవ్వండి. ఎందుకంటే పిగిలిపోకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇవ్వాలన్నమాట. ఇలా మళ్ళీ ఇంకొక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఈ వర్క్ చూడండి సమానంగా పెట్టేసుకోండి. మధ్యలోకి ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. అంటే మనకి హ్యాండ్కి కరెక్ట్గా మధ్యలోకి రావాలన్నమాట ఈ వర్క్ వచ్చేసి. అందుకోసం కరెక్ట్గా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు లైనింగ్లో కూడా చూడండి మనం కరెక్ట్గా ఈ మడతుంది కదా, ఈ టక్స్ అనేది ఇది మధ్యలోకి రావాలన్నమాట. ఈ 2 టక్స్ ఈ విధంగా పెట్టేసేయండి కరెక్ట్గా వచ్చేటట్టు. అంటే మనకి హ్యాండ్కి ఒక సైడ్ అయితే జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ ఖర్చు అనేది పై వైపుకి రావాలి. మనం రివర్స్ చేసినప్పుడు ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోద్ది. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి ఒక కుట్టు అనేది వేసేసుకోండి, లాస్ట్కి ఎడ్జ్కి కుట్టుబడేలాగా. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి రివర్స్ చేసేసేయండి. ఇప్పుడు కట్ వర్క్ అనేది ఉంది కదా, ఇలా రివర్స్ చేసిన తర్వాత చూడండి ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రా అయింది, కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు రివర్స్ చేసేసేయండి. ఈ కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. చిన్న కుట్టు మీద పెట్టేసుకోండి. నేను కొంచెం స్పీడ్ పెట్టాను కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. నీట్గా కట్ వర్క్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది చూడండి చాలా వచ్చింది కదా, నీట్గా కట్ చేసేసేయండి దాన్ని. ఇలా కట్ చేసేసి చిన్న చిన్న టక్స్ అనేది ఇవ్వండి. మోళ్ళు వస్తాయి కదా, చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి. మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా నీట్గా టక్స్ అనేది ఇచ్చేసి ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసేసుకుందాం. చూడండి ఈ కట్స్ అనేది పైకి తీసేసుకుందాం. ఇలా మొత్తాన్ని నీట్గా పైకి తీసేసుకోవాలి. ఈ విధంగా వచ్చిందైతే మనకి లైనింగ్ బయటికి లేకుండా చూసుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా, నేను చూపించినట్లుగా ఒక కుట్టు అనేది వేసేసుకోండి. నీట్గా సర్దుకుంటూ ఎక్కడ కూడా ఫినిషింగ్ అనేది మిస్ అవ్వకూడదు. చూసారా ఈ విధంగా వచ్చింది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు హ్యాండ్స్ అయితే అదే విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకటైతే చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. రెండో దానిగా స్టిచ్చింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేనైతే గ్లూ అనేది వేసి అంటించేస్తాను. ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంటుందండి. నేనైతే ఐరన్ బాక్స్కి మీకు పౌచ్ చెప్పాను కదా, ఆ పౌచ్ అనేది వేసి పెట్టే ఉంటాను. నాకు అందుకనే నీట్గా వస్తాయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు కావాలనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్లో నేను ఇది లింక్ అనేది పోస్ట్ చేశానండి, చూడండి. మీకు కూడా కావాలనుకుంటే హీట్లో పెట్టమాకండి, అస్సలు హీట్లో పెట్టకూడదు. ఐరన్ బాక్స్కి సిల్క్ అని ఆప్షన్ ఉంటుంది, సిల్క్లో పెట్టేసుకొని ఐరన్ చేసేసుకోండి పై వైపున. మనకి ఇంకా ఎలాంటి భయం అయితే ఉండదన్నమాట. నేను అదిగాక పౌచ్ కూడా వేసేసాను. మీకు ఇలా వద్దు, మాకు ఇలా వద్దు, మేము డైరెక్ట్గా కుట్టుకుంటామన్నా కూడా కుట్టుకోండి. నాకైతే కొంచెం పర్ఫెక్ట్గా
బొటెక్ స్టైల్లో ఫినిషింగ్ రావాలని నేనైతే ఇలా చేస్తాను. బ్లౌజులు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, మీరు చూసే ఉంటారు. అసలు ఎక్కడ కూడా ముడత అనేది రాదనమాట. మనకి వర్క్ వేసినప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ముడత, అంటే మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా ముడతలు అనేది వస్తాయి కదా, ఆ ముడతలు రాకుండా నేనైతే గ్లూ అనేది వేసేస్తున్నా. ఇలా ఐరన్ చేయటం వల్ల ఉన్న ముడత కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ మనకి వర్క్ వేసే దగ్గర చిన్న చిన్న ముడతలు ఉన్నా కూడా పోద్ది అనమాట. చూసారా, ఈ విధంగా అన్నిటినీ సేమ్ అదే విధంగా మడి చేసుకోండి. ఇదైతే నేను ఒక సైడ్ అయితే పైపింగ్ వేస్తాను కాబట్టి డాట్స్ అనేది కింది వైపుకి ఉండేలాగా పెట్టేసుకొని పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టేశాను. చూసారా, ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకోండి. ఇలా అన్నిటినీ సేమ్ అదే విధంగా చేసి పెట్టేసుకోవాలి. అయితే ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను చెప్పానని అలా ఐరన్ చేయమాకండి. నేనైతే హీట్ అనేది చాలా తగ్గించాను. అదీగాక నా ఐరన్ బాక్స్కి అయితే పౌచ్ అనేది ఉందండి. ఒక్కసారి ఈ బ్లౌజులు అనేది కాలిపోయాయి అనుకోండి, వర్క్ వేసినవి, అసలు మనకున్న వాళ్ళ చేతుల్లో మనం అరిపించుకోవాలి. మనకి బాధ. ఆ బాధలన్నీ మీరు చేసే విధానాన్ని బట్టి ఉంటుందండి. అలాంటివన్నీ పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయొద్దు. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను, కాలిపోతే ఆ బాధ అనేది మనకి బాధ, వాళ్ళకి బాధ. ఓకేనా, మీరు 1కి 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకొని మాత్రమే మీరు ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం మొత్తం అయితే నీట్గా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బ్యాక్ పార్ట్ అనేది కుట్టుకుంటూ రావాలి. చూడండి, మనం నడుం పట్టి అనేది ఇవి 2 పీసులండి, మధ్యలో జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుంటూ వచ్చేద్దాం. ఇలా పై వైపున పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఒకటే లెవెల్లో మెయింటైన్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ వచ్చింది కదా, నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఈ విధంగా క్లాత్ని నెట్టేసుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత లూజ్ కుట్ అనేది వేసుకోండి. అది మీ చాయిస్ అండి. నేనైతే లూజ్ కుట్ అనేది వేస్తాను. హెమ్మింగ్ వేసేదానికి బాగుంటుంది, సైడ్ జాయింట్ చేసేదానికి బాగుంటుంది. ఇలా ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్ కుట్ అనేది పెట్టేసుకోండి. తర్వాత మెయిన్ డాట్స్ అనేది వేసుకుందాం. కింద 1/2 ఇంచ్ రావాలి, రఫ్ ఇచ్చేసేయండి. పైన కూడా స్లోప్గా రావాలి, ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇటువైపు కూడా సేమ్ అదే విధంగా 1/2 ఇంచు రఫ్, స్లోప్గా ఇక్కడ కూడా రఫ్. ఈ విధంగా కుట్టాం కదా, చూడండి బ్యాక్ పార్ట్ ఎంత నీట్గా వచ్చిందో. అసలు ఎక్కడ కూడా మనకి ముడత అనేది రాదనమాట. కొన్ని చిన్న చిన్న టిప్స్ అనేది తెలుసుకోండి మీరు కూడా, అంటే కొత్తగా నేర్చుకునే వారికి. చూడండి, ఇప్పుడైతే మెయిన్ డాట్స్ అనేది మన 2 టక్స్ ఉన్నాయి కదా, ఆ 2 టక్స్ సమానంగా ఉన్నాయా లేదని చూసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మనం ఆల్రెడీ కట్ చేసేటప్పుడు మెయిన్ డాట్స్ మార్కింగ్ ఇచ్చామనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనం ఎలా అయితే మార్కింగ్ ఇస్తామో సేమ్ అదే విధంగా. మనకి ఏదన్నా మార్కింగ్లో పొరపాటు ఉన్నా సరే మెయిన్ డాట్స్ అనేది సమానంగా రావన్నమాట. మనకి చాలా పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్ అద్దినట్టు వస్తుంది. చూడండి, ఈ టక్స్ అనేది కరెక్ట్గా రావాలి. మనం గీసుకున్న దానికి మార్కింగ్ ఉంది కదా, కరెక్ట్గా వచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. లాస్ట్లో ఖచ్చితంగా రఫ్ ఇవ్వండి, ఎందుకంటే మనకి ఉతుకులు పడే కొద్దీ ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడైతే షేప్ పట్టీ అనేది కుట్టుకుందాం. నేనైతే ఎక్స్ట్రా పీస్ అనేది లైనింగ్ తీసుకున్నానండి. దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే ఉల్టా లేకుండా కరెక్ట్గా ఉండేటట్టు పెట్టేసుకోండి. దానిపైన లైనింగ్ మనం కట్ చేసాం కదా షేప్ పట్టీ లైనింగ్, ఆ టక్స్ అనేది మన వైపుకి ఉండేటట్టు పెట్టేసుకున్నాం కదా ఒకటి వచ్చేసి, ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు లైనింగ్ తీసుకొని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. దానిపైన లైనింగ్ టక్స్ ఇప్పుడు పై వైపుకు ఉండేటట్టు, అంటే ఎదురెదురు రావాలన్నమాట టక్స్. ఈ టక్స్ ఉన్నాయి కదా షేప్ పట్టీ టక్స్, ఎదురెదురు వస్తేనే మనకి ఉల్టా సీదా లేకుండా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఇందులో ఎలాంటి డౌట్ అయితే అస్సలు లేదు. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడే, జాయింట్ చేసుకునేటప్పుడే మనం పర్ఫెక్ట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు లైనింగ్ కనిపిస్తుంది కదా, లైనింగ్ పైనే కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేయండి.
ఇలా కట్ చేసిన తర్వాత కూడా సేమ్ అదే విధంగా రెండో పార్ట్ను కూడా నీట్గా కట్ చేసుకోవాలి, నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం జాయింట్ అనేది పడుతుంది, చూపిస్తాను. ఇలా జాయింట్లు వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, రెండు ఇలా సమానంగా పెట్టుకోండి. నాకైతే ఇది కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకని నీట్గా సమానంగా కట్ చేసేసాను. ఇప్పుడైతే జాయింట్ చేసేసుకుందాం. ఏ పార్ట్ దేనికి సెట్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేసుకున్నాను. ఈ షేప్ పట్టి అనేది దీనికైతే సెట్ అవుతుంది. కొంచెం జాయింట్ పడుతుంది కదా పై వైపున వచ్చేసి, దానికైతే చూడండి ఈ విధంగా పెట్టేసుకొని క్రాస్గా ఒక పీస్ అనేది తీసుకోండి. స్ట్రైట్గా తీసుకున్నా పర్లేదండి. ఈ విధంగా పై వైపున పెట్టేసి ఇలా నీట్గా క్రాస్గా కుట్టుకుంటూ రావాలి. తర్వాత రివర్స్ చేసేసుకొని పై వైపున ఒక కుట్టు అనేది వేసుకోండి. ఇలా రివర్స్ చేసేసి లైనింగ్ ఎక్కడ దాకా ఉందో అలా చూసుకొని నీట్గా స్టిచ్చింగ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నీట్గా కుట్టు అనేది వేసుకుందాము. ఇవి రెండు సమానంగా పెట్టేసుకోండి. ఈ కొసలు ఉన్నాయి కదా మనకి ఫ్రంట్ పార్ట్ కొసలు, ఇవి రెండు సమానంగా ఉండేటట్టు కరెక్ట్గా పెట్టేసుకోండి. మనం ఎంత ఇచ్చాము ఖర్చు, 1/2 ఇంచ్ ఇచ్చాం కదా, అదే 1/2 ఇంచ్కి కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. కింద డాట్ అనేది అది సమోసా టైప్లో మడిచేసేయండి కింది వైపున. ఓకేనా, ఈ విధంగా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోండి. 1/4 ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ కుట్టాం కదా, ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్కి మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చిందా అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే రాలేదండి, సమానంగా వచ్చేసింది. అంటే మనం కరెక్ట్గా ఖర్చు అనేది తీసుకున్నాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడైతే ఇంకో పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇదిగోండి కరెక్ట్గా రావాలి, ఇవి కరెక్ట్గా వచ్చేసాయి. ఈ విధంగా చూడండి, ఇక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ అనేది క్లాత్ మడిచేసేయండి. ఒక 1/2 ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కుట్టేసేయాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఇక్కడ నీట్గా కట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఒకటి మనం అదే విధంగా మనం కుట్టేసాం కాబట్టి బ్యాక్ పార్ట్కి సమానంగా మ్యాచ్ అయిపోద్ది. నీట్గా పై వైపున ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ మీద పడేటట్టు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, రెండింటిని అదే విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, మనకి ఎక్కువ ఎందుకు వచ్చింది, మనం అక్కడైతే పైపింగ్ వేయాలి కాబట్టి. ఓకేనా, ఒకసారి మనం ఈ విధంగా చెక్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వచ్చింది కదా, మనకి ఎక్కువ ఎందుకు వచ్చింది, పైపింగ్ వేయాలి కాబట్టి మనకి ఎక్కువ వచ్చింది. ఆల్రెడీ ఒక సైడ్ నెక్ అనేది కుట్టేసాం. ఇప్పుడైతే పై వైపున క్లాత్ అనేది పెట్టేసుకొని, ఇది ఉక్స్ పట్టి అనమాట, ఇలా 1/4 ఇంచ్ మెయింటైన్ చేసుకుంటూ నీట్గా కుట్టేసేయాలి. ఇప్పుడు ఇలా రివర్స్ చేసేసి పై వైపున ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత క్లాత్ అనేది కొంచెం మనకి ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి నేనైతే ఒక 1/4 ఇంచ్ అనేది కట్ చేసేసాను. కింద నీట్గా ఇలా ఒక స్టెప్పు, తర్వాత రెండో స్టెప్పు, ఈ విధంగా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. కింద ఎంత మాత్రం మడుస్తామో పైదాకా కూడా అదే లెవెల్లో మడుచుకుంటూ రావాలన్నమాట. ఓకే, ఈ విధంగా మడిచేసి రఫ్ ఇచ్చేసేయండి. ఉక్స్ పట్టి అనేది రెడీ అయిపోయిందనమాట. మనకి ఒక పార్ట్ అయితే అయిపోయింది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. తర్వాత కాజాల పట్టి అనేది కుట్టుకుందాము. కాజాలకు పట్టి కుట్టేటప్పుడు లైనింగ్ అనేది పై వైపుకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా ఈ విధంగా ఫస్ట్ ఒక 1/4 ఇంచు, తర్వాత ఈ విధంగా కుట్టాం కదా, అక్కడికి క్లాత్ వచ్చేటట్టు పెట్టేసి లాస్ట్కి ఎడ్జ్కు కుట్టుబడేలాగా కుట్టు వేసుకోవాలి. మిడిల్లో కూడా ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఇప్పుడు దీనికైతే పైపింగ్ వేసుకుందాం. ఇందాక మనకి ఎక్స్ట్రా ఇదిగోండి, ఇప్పుడు కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదైతే మనం పైపింగ్ కోసం ఖర్చు అనమాట. నేనైతే గోల్డ్ కలర్ పైపింగ్ అనేది వేస్తున్నాను. క్రాస్ పీస్ వచ్చేసి ఒక సైడ్ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. చిన్న చిన్న టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఈ విధంగా పెట్టేసి ఈ క్లాత్ని వెనక్కి నెట్టేసేయండి. పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఈ పైపింగ్ క్లాత్ వెనక్కి నెట్టేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి. అప్పుడు మనకి క్లాత్కి థ్రెడ్కి కుట్టు అనేది పడిపోద్ది, లూజ్ అనేది రాదనమాట.
ఇలా క్లాత్కి థ్రెడ్కి మధ్యలో సూది అనేది రావాలి. ఈ విధంగా మీకు పైపింగ్ ఇష్టం లేకపోతే నార్మల్ మెడ పీస్ ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. మెడపట్టి డాబర్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసేసుకుందాం. ఈ విధంగా పెట్టేసి నెక్ వైపు ఎక్కువ ఖర్చు రావాలి. ప్రతిసారి చెప్తున్నా అండి, నెక్ వైపు ఎక్కువ ఖర్చు అనేది రావాలి, మనకి భుజాలు అనేది జారకుండా ఉండడం కోసం. సమానంగా చూసుకోండి. ఇక్కడ కరెక్ట్గా రావాలి కుట్టు అనేది. ఈ విధంగా జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకుందాం. హ్యాండ్స్ అనేది మనం కట్ చేసేటప్పుడు లోతు తీయము. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రమే లోతు తీస్తాను. అది ఎలా తీస్తాను నేను చూపిస్తాను. ఒక సైడ్ అయితే మనకి అతుకు అనేది పడింది కదా, అది కూడా నీట్గా అతుకు జాయింట్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనకి అతుకు అనేది కరెక్ట్గా ఉండాలి. ఇది కూడా మనకి కొంచెం ఎలా అని వదిలేయకూడదు. నీట్గా స్టిచ్చింగ్ జాయింట్ అనేది వేసేసుకోండి. తర్వాత ఇటువైపు కూడా కొంచెం అనేది ఉంది మనకి. ఇలా పై వైపున క్రాస్గా వేసేసేయండి. మనకి ఎంతవరకు అతుకు కావాలో అంతవరకు. ఈ ఎక్స్ట్రా పీస్ నీట్గా కట్ చేసేసేయాలి. ఇప్పుడు చూడండి, మనం లోత్ అనేది తీసుకుందాము. మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక హ్యాండ్ వచ్చేసి ఫ్లవర్ పైకి ఉండేలాగా, ఒక హ్యాండ్ వచ్చేసి ఫ్లవర్ లోపలికి ఉండేలాగా పెట్టేసుకోండి. టక్స్ మధ్యలో టక్స్ రెండు సమానంగా ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలోకి ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు జాయింట్ చేసేసుకుందాం. ఈ విధంగా ఈ ఖర్చు ఉంది చూసారా, మనకి ఆ ఖర్చు అనేది అంటే షోల్డర్ దగ్గర ఖర్చు అది బ్యాక్ సైడ్కి ఉండేలాగా పెట్టేసుకొని ఈ టక్స్ ఉంది కదా మనకి హ్యాండ్ టక్స్ షోల్డర్కి కరెక్ట్గా వచ్చేలాగా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు చూడండి, నేను క్లాత్ మొత్తాన్ని అయితే నా హ్యాండ్లోకి తీసుకొని కొంచెం కొంచెంగా వదులుకుంటూ కుట్టుకుంటూ వస్తున్నాను. మనకైతే కింది ఫ్యాబ్రిక్ పై ఫ్యాబ్రిక్ అంటే హ్యాండ్ ఉంది కదా, అవి రెండు సమానంగా కుట్టుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ కుట్టకుండా సమానంగా కుడితేనే మనకి చంక దగ్గర ముడతలు అనేది రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా కుట్టుకుంటూ రావాలి. మళ్ళీ దానికైతే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కూడా మనకి హ్యాండ్ అనేది షోల్డర్ ఖర్చు వచ్చేసి వెనకాలకి ఉండేలాగా పెట్టేసుకొని హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ టక్స్ అనేది ఇచ్చేసాం కదా, అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ రావాలి. హ్యాండ్ కుట్టుకునే దాన్ని బట్టి మనకి చంక దగ్గర ముడతలు రాదండి. మనం మెయిన్గా హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సమానంగా ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఖర్చుతో ఇంకొక దగ్గర ఎక్కువ ఖర్చుతో కుట్టామనుకోండి, కంపల్సరిగా చంకల్లో ముడతలు వస్తాయి. ఫిట్టింగ్ కూడా మనకి బాడీ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా రాదనమాట. మన హ్యాండ్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుందామండి. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ని సమానంగా మడిచేసేయండి. మెయిన్ ఇంపార్టెంట్ ఈ సైడ్ జాయింట్, మనకి ఫిట్టింగ్ అంతా సైడ్ జాయింట్లోనే ఉంటుంది. అదేవిధంగా ఇలా మడిచేసాం కదా, ఆది బ్లౌజ్ తీసుకోండి. ఆది బ్లౌజ్లో చూడండి ఈ విధంగా పెట్టేసి సమానంగా పెట్టేసుకొని కుట్టు కనిపిస్తుంది కదా, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. చూసారా, మనం ఆల్రెడీ మార్కింగ్ అనేది ఇచ్చాము. కట్ చేసేటప్పుడు కరెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. అలాగే ఇది ఉక్స్ పట్టి, ఇక్కడి నుంచి ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్, అలాగే కాజల పట్టికి కూడా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడి నుంచి ఈ కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడికి ఒక మార్కింగ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింది వైపుని పెట్టేసుకొని పై వైపుకి ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఇలా రావాలన్నమాట. ఈ విధంగా ఈ రెండు టక్స్లు ఉన్నాయి కదా, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ టక్స్ ఉన్నాయి కదా, ఆ రెండు కలిసేటట్టు ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. చాలామంది సైడ్ జాయింట్ పర్ఫెక్ట్గా రావట్లేదని కామెంట్ చేస్తున్నారండి. చూడండి, ఈ విధంగా మనకి ఇక్కడ చూడండి, మనకి రెండు కుట్లు అనేది సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సమానంగా ఉన్నాయి. ఎక్కువ తక్కువ వస్తే
మళ్ళీ సరి చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా పిన్ని పెట్టేసేయండి. పైన హ్యాండ్ దగ్గర కూడా ఒక పిన్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఆది బ్లౌజ్లో నుంచి ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా పెట్టుకోండి. తర్వాత హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, మనకి పైన షోల్డర్ కరెక్ట్ కుట్టు ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఎక్కడ కూడా ముడతలు అనేది లేకుండా ఈ విధంగా నేను చూపించినట్లుగా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి. మీరు టేపుతో వీటితో తీసుకున్నారనుకోండి కొంచెం డిఫరెంట్ అనేది వస్తుంది. మీరు ఆది బ్లౌజ్తోనే తీసుకోండి. మనకైతే ఒక స్ట్రైట్ లైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ 3 లైన్స్ అనేది కలిపితే మనం ఎలా అయితే మార్కింగ్ ఇచ్చామో సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి. అక్కడ కరెక్ట్గా మనకి కుట్లు అనేది సమానంగా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి ఫ్రంట్ దగ్గర. తర్వాత ఈ పిన్నులు అనేది తీసేసుకొని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. తర్వాత మనకి ఎక్స్ట్రా కుట్లు అనేది పావించి మెయింటైన్ చేసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా రావాలి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి టైట్ అయినా లూజ్ అయినా ఆ కుట్టు విప్పుకునే దానికైనా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా? 3 కుట్లు అనేది వేసేసాను. ఇంత ఖర్చు అయితే నేను ఉంచట్లేదండి. వాళ్ళు ఇంకా 1 ఇంచ్ మాత్రమే ఉంచారు. నేనైతే 1.5 ఇంచ్ అనేది ఉంచాను. కొరవది నీట్గా కట్ చేసేసాను. లాస్ట్కి ఎడ్జ్ కుట్టుబడేలాగా ఒక కుట్టు అనేది వేసేసాను. చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా ఉంచేసి ఈ విధంగా 2 మార్కింగ్లు కలిసేటట్టు పెట్టేసుకొని ఒక పిన్ను పెట్టేశాను. ఇక్కడ కూడా చూడండి మనకి కుట్లు అనేది సమానంగా ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకొని ఎక్కడ కూడా ముడత రాకూడదు. మనకి నీట్గా సర్దుకోండి. మనం ఆల్రెడీ కుట్టిన దాన్ని బట్టి మనం మార్కింగ్ అనేది ఇచ్చేసేయాలి. చాలామంది సిస్టర్స్ అయితే అక్క మాకు ఒకవైపు పర్ఫెక్ట్గా వస్తుంది, రెండో వైపు రావట్లేదని అడుగుతున్నారు కదా. అయితే నేను చూపించినట్లుగా సైడ్ జాయింట్ వేసుకోండి. ఇద్దండి కరెక్ట్గా ఇక్కడ అయితే మనకి లాగినట్టు రావాలన్నమాట. అప్పుడే మనకి మార్కింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఈ 3 మార్కింగ్లు కలిపేసేయండి. ఇలా నడుం దగ్గర నుంచి చంక దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని నీట్గా ఒక మార్కింగ్ ఇచ్చేసి స్ట్రైట్ లైన్ అయితే వచ్చేస్తుంది. ఇందాక మనం హ్యాండ్ దగ్గర నుంచి జాయింట్ చేసాం కదా, ఇప్పుడైతే నడుం దగ్గర నుంచి జాయింట్ చేసేసేయండి. ఇలా చేశారనుకోండి మీకు సైడ్ జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనకి కుట్లు అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని నీట్గా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అన్ని కుట్లు మీకు ఎన్ని కుట్లు కావాలో అన్ని కుట్లు అనేది వేసేసుకొని లాస్ట్కి ఒక కుట్టు అనేది వేసేసేయండి. చూసారా ఎంత సింపుల్గా మనం స్టిచ్చింగ్ చేసుకున్నామో. ఇప్పుడైతే మనము కరెక్ట్గా నడుము లూజ్ అనేది ఆది బ్లౌజ్కి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. మీ ముందరే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చేసింది చూడండి. ఇటువైపు కూడా కరెక్ట్గా వచ్చేసింది. మనకేమి ఎక్కడ ఎక్కువ తక్కువ అనేది ఎక్కడ రాలేదు. మళ్ళీ ఒక కుట్టు కూడా వేయలేదండి. అంత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సైడ్ జాయింట్ వచ్చేసి చూడండి మీకు ప్లస్ గుర్తు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదండి మధ్యలో కనిపిస్తుందా మీకు? అంచెయ్యి ఉంటే కనిపించేది. చూడండి మనకి మధ్యలో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ స్టిచ్చింగ్ ఎలా అనిపించింది ఫ్రెండ్స్? చాలా ఈజీగా ఉంది కదా. మీరు కూడా సేమ్ ఇదే విధంగా ఫాలో అవ్వండి. బ్లౌజుల ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. టైలరింగ్లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు కూడా ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఫైనల్గా బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. చూడండి ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. మనం తీసుకున్న ఖర్చులకి కరెక్ట్గా ఉన్నదా లేదా అనేది చూసుకోండి. చూడండి షోల్డర్ అనేది చాలా అంటే చాలా కరెక్ట్గా వచ్చింది. ఒక్క పాయింట్ కూడా తగ్గలేదు. చూడండి ఇక్కడ ఎందుకు ఎక్కువ వచ్చింది? నేను ఒక 1 ఇంచ్ అనేది హ్యాండ్ పొడవు పెట్టాను కాబట్టి ఎక్కువ వచ్చిందనమాట. హ్యాండ్ లూజ్ చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. అంటే మనకి బ్లౌజ్ అనేది అద్దినట్టు కుదిరిపోద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ